హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. నేను ఇక్కడ క్యారెట్, బీట్రూట్, అల్లం వేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. నేను ఈ జ్యూసుల్ని రోజు చేయను. రోజు చేయాలంటే ఒక పెద్ద పని అని చెప్పేసి 4 డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ అయితే చేసుకుంటాను. ఈ జ్యూసుల వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది, ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. తాగి చూస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికంటే. మేమైతే డైలీ తాగుతాము. ఇంకా కుదరకపోతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా తాగుతాము. పరగడుపుని తాగితే ఇంకా మంచిది. మొన్న ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. చాలా ఫీల్ అయ్యాను 2 డేస్ అయితే. ఏంటి అంటే ఉగాది రోజు డే వ్లాగ్ చేద్దామని చెప్పేసి డే అంతా వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసి డౌన్లోడ్ చేసి అంతా అయిపోయింది. పోస్ట్ చేద్దామన్న టైంకి ఓకే నైట్ అయిపోయిందిలే, ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేయడం అని చెప్పేసి అప్లోడ్ చేయకుండా అలానే పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి స్టోరేజ్ ఫుల్ అని వస్తుందని చెప్పి ఈ కెమెరాలో ఏమేమి తీసానో అన్నీ డిలీట్ చేసేసాను. ఈ డిలీట్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ చేసింది కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సరే బ్యాకప్ కొడదాంలే, మెయిల్కి లింక్ అయ్యి ఉంది కదా అని చెప్తే నా దరిద్రం ఏంటో కానీ ఇవి తప్ప, అంటే నేనేం కావాలనుకున్న వీడియో అది తప్ప మిగతావన్నీ బ్యాకప్ వచ్చాయి. ఓకేలే అని చెప్పి ఒక 2 డేస్ అయితే మాత్రం చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే డే అంతా తీసిన వ్లాగ్ అది ఎడిట్ చేసి డౌన్లోడ్ చేసి పోయిందంటే అదొక యూట్యూబర్స్కి మాత్రమే అర్థమవుతుంది ఎంత కష్టం అనేది. ఓకే ఇంకా జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటా ఉండకూడదని చెప్పి మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకా చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు. అయితే అప్పుడు అర్థమైంది ఎవరైనా కష్టపడిన దానికి సరైన రిజల్ట్ రాకపోతే ఇంత ఫీల్ అవుతారా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా జ్యూసులు అయితే ఇలా నేను బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పరగడుపునైతే తాగుతాను. తాగే ముందు ఒక ½ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత తాగుతాను. డైరెక్ట్ తాగాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చటిది ఏమైనా తాగాలి, ఇలా కూలింగ్ అయితే తాగకూడదని చెప్పేసి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.